హలో ఫ్రెండ్స్, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. సో 10th క్లాస్ అనేది కాకుండా ఇంటర్ అనేది అయితే సో చాలా మందికి అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఏం జాయిన్ అవ్వాలి, సో ఏం జాయిన్ అయితే సో మనం ఈ కాంపిటీషన్ వరల్డ్లోని సో సర్వైవ్ అవ్వగలం అని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో చాలా మంది తెలియకుండా సో ఏవేవో తీసేసుకొని సో తర్వాత సఫర్ అయితే అవుతున్నారు అనమాట. సో అలా కాకుండా సో మీ ఇంట్రెస్ట్ బట్టి అంతేకాకుండా ప్యాషన్ బట్టి అయితే వెళ్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే సో మంచి సక్సెస్ అనేది అయితే వస్తుంది. సో అలాగే నేను ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఒక మంచి కోర్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అనమాట. సో అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, సో దీని మీద ఎంతెంత వరకు సో మనం ఏంటంటే సంపాదించవచ్చు అనేది కాకుండా దీనివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు, సో మొత్తం డీస్ అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇది నేర్పించే వాళ్ళ గురించి కూడా చెప్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో మనకి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అనమాట. సో అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి బ్రో? సో హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవడం వల్ల సో నిజంగానే మనకి ఏంటంటే సో మన లైఫ్ అనేది అయితే మనం సక్సెస్ అవ్వగలమా, మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలమా అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటారు. బట్ మీకు ఏంటంటే సో మీ వర్క్ టువర్డ్స్ ప్యాషన్ ఉంటే సో ఖచ్చితంగా మీరు ఏంటంటే సక్సెస్ అవుతారు అనమాట. సో మీరు చేసే పని పట్ల సో మీకు ఒక ప్యాషన్ ఉండి సో ఖచ్చితంగా ముందుకెళ్తే సో ఖచ్చితంగా మీరు ఏంటంటే ఎప్పుడోకప్పుడు సక్సెస్ అనేది అయితే అవుతారు అనమాట. సో కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, బట్ కొట్టడం అయితే పక్క అనమాట. అదే సో ఇప్పుడు వచ్చేసరికి సో హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అయితే చెప్పాను కదా స్టార్టింగ్ లోని. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవడం వల్ల ఏమైనా ఫర్దర్ గా ఫ్యూచర్ లోని సో మనం లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో మనం ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి సో ఒక మంచి ప్లేస్ లో సెట్ అయితే సో ఖచ్చితంగా మీకు ఏంటంటే సో ఫర్దర్ గా ఫ్యూచర్ ఏంటంటే లైఫ్ అనేది సెట్ అవుతుంది. సో అందులో డౌట్ అయితే లేదు. సో మంచి మంచి కాలేజెస్ లో జరిగితే సో మనకి ఇంకా వేరే వేరే కంట్రీస్ కూడా వెళ్ళి మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. సో మామూలుగా ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్ లోని సో మనం అందరూ కూడా ఒకవైపు వెళ్ళిపోయి సో ఒకటే చేసుకొని వెళ్తే చాలా అంటే చాలా కష్టం. సో టాలెంట్ ఉన్నాడు ఎలాగో వస్తాడు, బట్ మన వీళ్ళ పరిస్థితి ఏంటి? సో అందుకని చెప్పేసి ఏంటంటే బెటర్ మీరు ఏంటంటే సో ఇప్పుడే కెరియర్ పాత్ని సో సరిగ్గా చూస్ చేసుకోవాలి. సో అయితే దీనికోసం నేను ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే తీసుకొచ్చాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే సో ప్రతిదీ కూడా ప్రతి స్టూడెంట్ని కూడా సో వీళ్ళు ఏంటంటే కేర్ తీసుకొని సో వాళ్ళు ఏంటంటే చెప్తారనమాట. సో హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి సో వాళ్ళైతే కోర్స్ అయితే నేర్పిస్తారు. సో ఈ కాలేజ్ నేమ్ వచ్చేసరికి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సో ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. సో వీళ్ళ మేనేజ్మెంట్ లోనే సో వన్ ఆఫ్ ద టాప్ అండ్ బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే సో ఒక్కొక్క స్టూడెంట్ ని బాగా ట్రైన్ చేసి సో వాళ్ళే జాబ్స్ అనేవి అయితే కల్పిస్తారు. అండ్ అంతేకాకుండా సో మనకి అదర్ కంట్రీస్ కూడా పంపిస్తారు అనమాట. సో బాగా ట్రైన్ అయితే సో మీకు అదర్ కంట్రీస్ కూడా ప్రతి ఒక్కరికైతే సో మనకి ప్లేస్మెంట్ అనేది అయితే ఇస్తారు. సో అన్ని కూడా సో మీకు తెలిసిందే కదా. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత సో ఎలా చూసుకున్నా సరే సో మినిమం లో మినిమం ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. యాడ్స్ పరంగా చూసుకున్నట్టయితే ఒక యావరేజ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ వచ్చేసి ఏంటంటే ఈ మంత్ కి సో 2 lakhs అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఈ కాలేజ్ నుంచి కానీ సో మనం రిలీవ్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో మీకు వీళ్ళు J1 వీసా కూడా కల్పిస్తారు అనమాట. సో మీరు ఏంటంటే IELTS అయితే అవసరం లేదు. అండ్ అంతేకాకుండా సో మీరు ఎక్కువ ఫీజెస్ కూడా పే చేయాల్సిన లేదు అనమాట. సో మీరు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే సో మీరు ఏంటంటే అమౌంట్ అనేది అయితే సంపాదించగలరు. మీకు డౌట్ రావచ్చు, సో ఇది ప్రమోషనల్ వీడియో ఏమో, సో వాళ్ళ గురించి ఏదో చెప్తున్నా అని చెప్పేసి. సో నేను ఇక్కడ చూడండి, సో ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసినవి అయితే వేస్తున్నాను. సో వాళ్ళు ఇన్ని ప్లేస్మెంట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అన్ని కూడా అదర్ కంట్రీస్ అనేవి అయితే ఉన్నాయి. సో మన ఇండియాలోనే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వేరే వేరే కంట్రీస్ లో కూడా ఉన్నాయి. సో వేరే వేరే కంట్రీస్ లోని సో మనకి ప్లేస్ చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళకి సో డెడికేషన్ అనేది ఎంత ఉందో. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఒకవేళ 10th ఇంటర్ అయిపోయిన తర్వాత సో మీరు బీటెక్ కావచ్చు లేదా ఇంటరే కావచ్చు, సో ఇవన్నీ కాకుండా సో మీరు ఏదైనా కొత్తగా అందరూ వెళ్ళే వేలో కాకుండా సో లైక్ ఏంటంటే అందరూ ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇలాగే వెళ్తున్నారు కదా. సో ఈ వేలో కాకుండా సో మీరు ఏంటంటే కొత్తగా వెళ్ళాలనుకున్నా లేదంటే మీకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సరే సో కంపల్సరీగా ఏంటంటే సో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వాళ్ళకి సంబంధించి కూడా ఇస్తాను. సో మీరైతే వెళ్ళి చెక్ చేయండి. సో ఖచ్చితంగా మీకు ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి సో వాళ్ళు మొత్తం అంతా నేర్పించి సో మీకు ఏంటంటే సో ఒక ప్లేస్మెంట్ అనేది అయితే ఇచ్చి సో అప్పుడైతే మనకైతే సెటిల్ చేస్తారనమాట. సో కాబట్టి దీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో హోటల్ మేనేజ్మెంట్ గురించి ఇవి. సో మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే సో కంపల్సరీగా మీరు ఏంటంటే ఒకసారి అయితే వాళ్ళు కనుక్కోండి. సో కనుక్కొని అప్పుడైతే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.